ఆ ఇంట్లో దయ్యం. ఆ దయ్యం పేరు లావణ్య. తనని దారుణంగా చంపిన ముగ్గురిపై పగ తీర్చుకుంది. తన ఆత్మకి శాంతి దొరికిందని అందరూ అనుకున్నారు. కొన్ని రోజులకు శివ కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి కథ ముగిసింది అనుకున్నారు. కానీ మళ్ళీ గజ్జల శబ్దం మొదలయ్యింది. ఆ ఇల్లు మళ్ళీ హాంటెడ్ హౌస్గా మారింది. ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వచ్చింది. అమ్మ పేరు సువర్ణ, నాన్న కుమార్, చిన్న పాప లక్ష్మి. లక్ష్మికి బొమ్మలంటే చాలా ఇష్టం. లక్ష్మి రూమ్ మొత్తం బొమ్మలతో నిండి ఉండేది. ఆ రూమ్ పక్కనే ఒక స్టోర్ రూమ్ ఉంది. ఒకరోజు లక్ష్మి స్టోర్ రూమ్కి వెళ్ళింది. పూర్తిగా దుమ్ము, పాత వస్తువులు, బొమ్మలు, ఒక పాత అద్దం. ఆ అద్దం దగ్గర ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది లక్ష్మికి. ఆ అద్దం దగ్గరికి వెళ్ళింది. అద్దంలో చూసింది. లక్ష్మి అద్దంలో వేరుగా కనబడుతుంది. పెద్ద అమ్మాయిలా కనబడుతుంది. తెల్లని ముఖం, తలపై రక్తం కారుతుంది. అది చూసిన లక్ష్మి భయంతో కళ్ళు మూసుకుంది. అప్పుడే అద్దం లోపల నుండి ఒక చెయ్యి బయటికి వచ్చింది. ఆ చెయ్యి లక్ష్మికి దగ్గరగా వస్తుంది. లక్ష్మిని పట్టుకోబోతుంది. ఇంతలో లక్ష్మి అని అమ్మ పిలిచింది. అక్కడి నుండి లక్ష్మి వెళ్ళిపోయింది. అద్దం మళ్ళీ నార్మల్గా అయిపోయింది. ఆ రోజు రాత్రి లక్ష్మి బాల్తో తన రూమ్లో ఆడుకుంటుంది. బాల్ ఒక్కసారిగా స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. లక్ష్మి బాల్ వెనకాలే ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళింది. చీకటి, నిర్మానుషం. లక్ష్మి ఒక్కసారిగా షాక్. ఆ రూమ్లో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్లు అనిపించింది. అక్కడ ఒక పొడవాటి జుట్టు, తెల్లని దుస్తుల్లో అమ్మాయి. ఆమె పక్కనే బాల్ ఉంది. లక్ష్మి అవేవి పట్టించుకోకుండా బాల్ కోసం ఆమె దగ్గరగా వెళ్ళింది. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తింది. ఆమె అమ్మాయి కాదు, దయ్యం. పెద్ద కళ్ళు, ముఖం నిండా రక్తం, వంకర నవ్వు. లక్ష్మి గట్టిగా కేక వేసింది. లక్ష్మి అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పింది లక్ష్మి. కానీ ఎవరూ కనిపించలేదు. ఆ రూమ్కి వెళ్ళొద్దని, ఆ రూమ్కి లాక్ వేయమని చెప్పారు. వెళ్తూ వెళ్తూ లక్ష్మి ఆ రూమ్ నుంచి ఒక బొమ్మ తీసుకెళ్ళింది. ఆ దయ్యం బొమ్మ ద్వారా రూమ్ బయటికి వచ్చింది. లక్ష్మి ఆ బొమ్మని పక్కన పెట్టుకొని పడుకుంది. అర్ధరాత్రి గజ్జల శబ్దం. బయట విపరీతమైన గాలి. గాలికి కిటికీలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. లక్ష్మి పక్కన ఆ బొమ్మ కళ్ళు తెరిచింది. ఆ బొమ్మ నుంచి ఒక నల్లటి పొగ రూపంలా మారింది. అది మరెవరో కాదు, లావణ్య. ఆ దయ్యం లక్ష్మికి దగ్గరగా వచ్చింది. తన చెయ్యి లక్ష్మిపై వేసింది. అలా చెయ్యి వేయగానే లక్ష్మి నిద్రలో చిన్న స్మైల్ ఇచ్చింది. అది చూసిన లావణ్యకి తన చెల్లి దీక్షిత గుర్తుకు వచ్చింది. లావణ్యకి దీక్షిత అంటే ఎంతో ఇష్టం. తనతో ఆడుకోవాలని, కబుర్లు చెప్పాలని, సమయం గడపాలని ఎంతగానో ఇష్టపడేది. కానీ లావణ్య వేరే ఊరిలో ఉండడం వల్ల వీలు పడేది కాదు. లక్ష్మి చూసిన మొదటి నుంచే తనని తాకాలని పరితపించేది లావణ్య. తనతో ఆడుకోవాలని అనుకునేది. ఆ రాత్రంతా లావణ్య లక్ష్మిలో తన చెల్లిని చూసుకుంది.
మరుసటి రోజు లక్ష్మి లేస్తూనే తన పక్కన ఎవరో ఉన్నారు అని గమనించింది. ఎవరు అని గట్టిగా అరవబోయింది. అప్పుడు ఆ దయ్యం, భయపడకు, నా పేరు లావణ్య, నాకు ఎవరూ లేరు, నేను స్టోర్ రూమ్లో ఒంటరిగా ఉండేదాన్ని, అది మూసాక నీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలకి లక్ష్మికి లావణ్య మీద జాలి వేసింది. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అని లక్ష్మి అంది. అందుకు లావణ్య తల ఊపింది. అయితే తన గురించి ఎవరికి చెప్పొద్దు అని అంది. ఇద్దరూ బాగా కలిసిపోయారు. అలా లావణ్య లక్ష్మిలో తన చెల్లి దీక్షితాన్ని చూసుకొని ఆడుకుంటూ కబుర్లు చెప్తూ ఉండేది. లక్ష్మిని వాళ్ళ అమ్మ నాన్న అంతగా పట్టించుకునేవారు కాదు. లక్ష్మి కూడా వారితో సంతోషంగా ఉన్నట్లు లావణ్య ఎప్పుడూ చూడలేదు. ఒకరోజు ఈ విషయం గురించి లావణ్య లక్ష్మిని అడిగింది. అప్పుడు లక్ష్మి ఏడవడం మొదలుపెట్టింది. తన గతం గురించి లావణ్యకి చెప్పసాగింది. లక్ష్మి వాళ్ళది చాలా మంచి ఫ్యామిలీ అని, చాలా ఫ్యామిలీ హ్యాపీగా ఉండేది అని, ఆమె సొంత తల్లిదండ్రులు చాలా బాగా చూసుకునేవారని చెప్పింది. కానీ తన సొంత తల్లిదండ్రులు హాస్పిటల్లో చనిపోయారని, ఆ తర్వాత ఆ హాస్పిటల్స్ ఓనర్స్ అయిన ఈ కుమార్, సువర్ణ తనని తీసుకొచ్చారని, ఇప్పుడు వారితో పాటు ఉంటున్నా అని చెప్పింది. వీరు సరిగా చూసుకోరని, మొదట్లో బాగా కొట్టేవారని చెప్పింది. ఆ మాటలు విన్న లక్ష్మికి ఏదో అనుమానం కలిగింది. అప్పుడే కుమార్ని కలవడానికి అతని ఫ్రెండ్ గిరీష్ వచ్చాడు. గిరీష్ని చూసిన లావణ్య ఒక్కసారిగా ఆలోచనలోకి వెళ్ళింది. తనను ఎక్కడో చూశాను అని అనిపించింది లావణ్యకి. కొంతసేపటికి ఆమెకు గుర్తుకు వచ్చింది. తన జీవితం నాశనం చేసిన వారిలో ఇతను కూడా ఉన్నాడు. అంటే ఆ రోజు తన జీవితాన్ని నాశనం చేసింది 3 కాదు 4 అని కోపంతో రెచ్చిపోయింది లావణ్య. అతని కూడా ఆ 3 కసితీరా అంతం చేసినట్లు అంతం చేయాలనుకుంది. అమావాస్య దగ్గర పడుతుంది. లావణ్యకి ఏమీ అర్థం అవ్వట్లేదు. తను ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. ఆ దయ్యానికి క్షణక్షణానికి కోపం ఎక్కువ అవుతుంది. అప్పుడే లావణ్య లక్ష్మి దగ్గరికి వచ్చింది. లక్ష్మి చేత అతనిని ఇక్కడికి పిలిపించాలి అనుకుంది. వెంటనే లక్ష్మితో నాకో సాయం చేస్తావా అంది. లక్ష్మి ఒప్పుకుంది. లావణ్య చెప్పినట్లు గిరీష్కి కాల్ చేసి, అంకుల్, రేపు డాడీ బర్త్డే, ఈరోజు రాత్రి 12కి కేక్ కటింగ్, సర్ప్రైజ్ పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి, డాడీకి చెప్పొద్దు, సర్ప్రైజ్ అని ఫోన్లో గిరీష్కి చెప్పింది. దానికి గిరీష్ కూడా ఒప్పుకున్నాడు. ఆ రోజు అమావాస్య రాత్రి. ఇంట్లో అందరూ బయటికి వెళ్తున్నారు. అది లావణ్యకు బాగా కలిసొచ్చింది. నైట్ 12 గంటలకు గిరీష్ వచ్చాడు. రూమ్ అంతా చీకటిగా ఉంది. డోర్ కొట్టకుండానే తలుపు తెరుచుకుంది. ఎవరైనా ఉన్నారా అని అన్నాడు గిరీష్. లావణ్య గిరీష్ జీవితాన్ని అంతం చేయడానికి కోసం ఆత్రంగా ఇంట్లో ఎదురు చూస్తుంది. అప్పుడు ఏదో శక్తి లావణ్యని కట్టిపడేసింది. లావణ్యకి ఏమీ అర్థం కాలేదు. గిరీష్ని ముగించాలన్న తన కోరిక తీరదేమో అనుకుంది. లావణ్యకి కోపం ఎక్కువ అవుతుంది. ఏంటా ఆ శక్తి ఉన్నట్టుండి లావణ్య ముందుకు ఒక రూపం ప్రత్యక్షమైంది. ఆ శక్తి మరెవరో కాదు, తన చెల్లి దీక్షిత. తనని చూసి లావణ్య షాక్ అయింది. లావణ్య ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళలేని కారణంగా తన చెల్లి దీక్షిత చనిపోయిందన్న విషయం తెలిసి
లావణ్య గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కని చూసిన దీక్షిత కూడా ఏడుస్తూ ఉంది. లావణ్య కాస్త తేరుకొని, ఏమి జరిగింది దీక్షిత, చెప్పు నాకు అని అడిగింది. దీక్షిత తనకి జరిగిందంతా చెప్పసాగింది. దీక్షిత తనకి జ్వరం కారణంగా హాస్పిటల్లో చేర్పించారని, అది ఎవరి హాస్పిటల్లో కాదు, ఈ ఇంటి ఓనర్ కుమార్ హాస్పిటలే అని చెప్పింది. దీక్షిత పక్క రూమ్లో ఇంకో అమ్మాయికి బాగోలేక ట్రీట్మెంట్ కోసం వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఆ అమ్మాయే లక్ష్మి. లక్ష్మి వాళ్ళ సొంత అమ్మ నాన్నతో పక్క రూమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఆ రోజు రాత్రి దీక్షితకి నిద్రలో మెలకువ వచ్చింది. రూమ్ బయట మియావ్ అనే శబ్దం. దీక్షితకి పిల్లులు అంటే ఎంతో ఇష్టం. రూమ్ బయట పిల్లి ఉందని బయటికి వచ్చి పట్టుకోబోయింది దీక్షిత. కానీ ఆ చిన్న పిల్లి దొరకలేదు. పరుగులు పెట్టింది. దీక్షిత కూడా పిల్లితో పాటే వెళ్ళింది. అలా వెళ్తున్న దీక్షితకి ఒక కేక వినిపించింది. ఏంటా అని ఆ రూమ్లో తొంగి చూసింది దీక్షిత. అక్కడ హాస్పిటల్ ఓనర్ కుమార్ అతని ఫ్రెండ్ గిరీష్ ఎవరినో కత్తితో పొడుస్తున్నారు. ఎవరా అని చూస్తే లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నలు రక్తం అడుగులో ఉన్నారు. అది చూసిన దీక్షిత భయంతో కేక వేసింది. అక్కడి నుండి పరుగులు తీసింది. కానీ గిరీష్ తనని పట్టుకొని సీక్రెట్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కుమార్ గిరీష్ ఇద్దరూ తనని చంపుదామని అనుకుంటున్నారు. తనని చిన్నపిల్ల అని కూడా చూడకుండా తనని చెరిపేసి ఈ లోకంలో నుంచి లేకుండా చేశారు. ఈ కథ మొత్తం దీక్షిత తన అక్క లావణ్యకు చెప్పింది. లావణ్య పగ ఇంకా ఎక్కువైంది. అయితే దీక్షిత తనను ఎందుకు ఆపిందో అర్థం కాలేదు లావణ్యకి. అప్పుడే దీక్షిత, అక్క, నేను కుమార్ గిరీష్ని నా సొంత చేతులతో చంపాలి, అది నా ఆశ అంది. కుమార్ ఇంట్లో లేడు అనుకుంటున్న సమయంలో కుమార్ భార్య సువర్ణ, కూతురు లక్ష్మితో ఇంటికి వచ్చాడు. బయటే ఉన్న గిరీష్ని లోపలికి రమ్మని చెప్పాడు కుమార్. కుమార్, గిరీష్ ఇద్దరు హాల్లో కూర్చున్నారు. సువర్ణ, లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళిపోయారు. కరెంట్ పోయింది. గాలి బాగా వీస్తుంది. హాల్ కిటికీలు గాలికి కొట్టుకుంటున్నాయి. రూమ్లో వాతావరణం మారింది. కుమార్, గిరీష్కి ఏమి అర్థమవుతుందో అప్పుడే వారిద్దరి ముందుకి దీక్షిత, లావణ్య ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వారు దీక్షితాన్ని గుర్తుపట్టారు. ఏంటి గుర్తొచ్చానా అని కేక వేసింది దీక్షిత. ఇదంతా లావణ్య పక్క నుండి చూస్తూ ఉంది. కుమార్, గిరీష్ ఇద్దరూ తమనేమి చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్, నీ కోసం ఏమైనా చేస్తా అని అరుస్తున్నారు, వేడుకుంటున్నారు, బతిమలాడుతున్నారు. నా కోసం ఏమైనా చేస్తారా, నాకు మీ ప్రాణాలు కావాలి, ఇవ్వండి అని గట్టిగా నవ్వింది దీక్షిత. ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ అని ప్రాధేయపడ్డారు ఇద్దరు. నేను మిమ్మల్ని వదలనుగా అని గట్టిగా కేక వేసింది దీక్షిత. ఆ కేకకే వారు సగం చచ్చారు. ఇంతలో దీక్షితకి లావణ్య కూడా తోడయింది. మొదట గిరీష్ని ఇద్దరూ కలిసి పట్టుకోబోయారు. గిరీష్ ప్రాణాల కోసం పరిగెడుతూ ఉన్నాడు. వదలమని వేడుకుంటూ ఉన్నాడు. కానీ వారిద్దరూ అత్యంత కిరాతకంగా అతన్ని ముగించారు. దీక్షిత కుమార్ దగ్గరికి వచ్చింది. తన చేతితో కుమార్ని పైకి లేపింది. అప్పుడే అక్కడికి ఎవరో వచ్చిన శబ్దం. చూస్తే సువర్ణ లక్ష్మి మీద కత్తి పెట్టి తన భర్తని వదిలేయి అని గట్టిగా అరిచింది. దీక్షిత గట్టిగా నవ్వింది. కానీ లావణ్య దీక్షితాన్ని వదలమని
ఇది ఇక్కడితో అంతం కాదని, వీరి వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవాలని, ఎన్నో ప్రాణాలకు సంబంధం ఉన్న విషయమని, మనమందరినీ కాపాడాలని ఇప్పటికీ కుమార్ని వదలమని ఒప్పించింది. కుమార్ని వదలడం ఇష్టం లేకున్నా లావణ్య కోసం దీక్షిత కుమార్ని వదిలేసింది. అసలు వీరి వెనుక ఎవరున్నారు? కుమార్, గిరీష్ లక్ష్మి తల్లిదండ్రులను ఎందుకు చంపారు? లక్ష్మిని తమ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? లావణ్య, దీక్షిత ఆ నిజాన్ని బయట పెడతారా? లావణ్య, దీక్షిత కుమార్ని, సువర్ణని కిరాతకంగా ముగిస్తారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ ఇంట్లో దయ్యం పార్ట్ 3 తప్పకుండా చూడండి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఆ ఇంట్లో దయ్యం ఫస్ట్ పార్ట్ని చూడని వాళ్ళు మన తెలుగు వైరల్ ఛానల్లో వీడియో చూడండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వీక్షించండి. మీకోసం మీకు కావాల్సిన వినోదం పంచడానికి మీ తెలుగు వైరల్ ఛానల్ మిమ్మల్ని స్వాగతిస్తోంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూసి మీకు కలిగిన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను మిమ్మల్ని వినోదింప చేయడానికి, మమ్మల్ని మరింత మెరుగుపరిచే మీ ఆలోచనలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరింత వీక్షకులకు మన వీడియోలు చేరేలా లైక్ మరియు షేర్ చేయండి. జై హింద్.